ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 4th సర్గలో 29 శ్లోకా నుంచి. ఎప్పుడైతే రాముడిని లక్ష్మణుడు ఇంతకుముందు ఉపదేశాలన్నీ కూడా తెలిసాయి మీ ద్వారా, అయితే నాకు ఇప్పుడు ఏదైతే సర్వలో చెప్తున్నారో క్రియాయోగం గురించి నాకు తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు. అయితే దానికి కావాల్సినవన్నీ కూడా విధి విధానాలు ఇంతకుముందు చెప్పి, అంటే మళ్ళీ అలా అయితే శక్తి కొలది పూజను నిష్కపట భావంతో చెయ్యాలి, నిర్మలమైన మనస్సుతో చెయ్యాలి. శక్తి లేని వాళ్ళు ఎలా అయితే కొన్ని నీళ్ళు ఇచ్చినా నేను తృప్తి పడిపోతాను కానీ భక్తితో ఇవ్వాలి అని చెప్పాను. ఆ పూజా విధానాన్ని ఇంకా దాని గురించి వివరిస్తూ దశవర్ణ పూజం వై యగముక్తం ప్రకారయే నీరాజనేర్ధూపదీపేర్ నైవేద్యేర్ బహు విస్తరేహ. నిత్యము కూడా శ్రద్ధాభక్తితో విశేషించి ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, నీరాజనాలతో ఏవైతే ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో అలా దశావర్ణ పూజను చెయ్యాలి. శ్రద్ధయోపాహరే నిత్యం శ్రద్ధాభుగహమీశ్వర హోమం కుర్యాత్ ప్రయత్నేన విధిన మంత్రకో విధ. అన్ని ఉపచారాలు చెయ్యదగినవి అయినప్పటికీ కూడా మళ్ళీ అర్హత, పాత్రత అందరినీ అవే చెయ్యమని చెప్పలేదు. అందుకే కుదిరిన వాళ్ళకి అని చెప్పి, శక్తి కొలది అని చెప్పి కొన్ని కొన్ని మళ్ళీ మనము ఒకరిని ఆశ్రయించి నేర్చుకుని, అలాగే మన ఇంట్లో ఏదైతే కులాచారంగా నడుస్తుందో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని చెయ్యటాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే నిత్యము శ్రద్ధతో మాత్రమే ఈ సమస్త పదార్థాల్ని నివేదన చెయ్యాలి. పరమాత్మనైన నేను శ్రద్ధతో ఏదైతే సమర్పిస్తారో దానినే నేను స్వీకరిస్తాను. ప్రయత్నపూర్వకంగా విధి విధానంగా మంత్రాలతో, అలాగే మంత్ర కోవిదులు అంటే ఎవరైతే ఆ మంత్రాన్ని ఉపదేశాన్ని తీసుకున్నారో ఆ నియమ నిష్టల్ని కూడా పాటిస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే హవనాలు ఇవన్నీ కూడా చెయ్యాలి. అగస్త్యోనోక్త మార్గేణ కుండేనాగమవిత్తమః జుహూయాన్మూలమంత్రేణ పుంసూక్తేన తవ బుధః. అలాగే ఆగమాలు బాగా తెలిసిన వాళ్ళు, అలాగే బుద్ధిమంతుడైన సాధకుడు ఏదైతే అగస్త్య మహర్షి చెప్పిన విధి విధానం ఉన్నదో అలాగే ఒక హోమకుండాన్ని నిర్మించుకుని, అలాగే ఇవన్నీ ఏంటి అంటే గురుముఖత ఒక ఉపదేశాన్ని తీసుకుని ఆ ఉపచారాలు ఆచరించటం. అందరికీ అది లభించదు కాబట్టి లభించిన వాళ్ళ మట్టుకి అవి చెయ్యాలి. అతోపాసనాగ్నో వా చరుణా హవిషా తదా తప్త జాంబూనద ప్రఖ్యం దివ్యాభరణ భూషితం. గురువు దగ్గర ఏదైతే మూల మంత్రాన్ని తీసుకుంటామో అది, లేకపోతే పురుష సూక్తంతో కానీ హోమాన్ని చెయ్యాలి. అలాగే ఇవి అయినా తీసుకున్న వాళ్ళు చేస్తారు. అలా తీసుకునే వాళ్ళు ఏదైతే అగ్నిని ఉపాసకుడైన వాడు ఇలా ఔపసాగ్ని అందు కూడా, అంటే ఇది లౌకిక అగ్ని అందు కానీ ఇలా హవిస్సుని సమర్పించుకుని హోమాలు చెయ్యాలి. ధ్యాయేదనల మధ్యస్థం హోమకాలే సదా బుద్ధః పార్షదేభ్యో బలిం దత్వా హోమశేషం సమాపయేత్. ఇది విధి విధానంగా చేసేటప్పుడు కూడా ఎలాగైతే యాజకుడు ఉంటాడో హోమాగ్ని యందు యజ్ఞ పురుషుడి రూపంలో ఉన్నది ఆ పరమాత్మ. అలాగే ఇక్కడ దివ్య ఆభరణాల భూషితుడై ఉన్న పరమాత్మను సదా ధ్యానిస్తూ ఆ పార్షదులకు కూడా బలిహరణము ఇచ్చి హోమశేషాన్ని పూర్తిగా అప్పుడు తీసుకోవాలి. తతో జపం ప్రకుర్వీత ధ్యాయేన్మాం యతవాక్స్మరన్ ముఖవాసం చ తాంబూలం దత్వా ప్రీతి సమన్వితః మదర్థే నృత్య గీతాది స్తుతి పాఠాది కారయేత్ ప్రణామే దండవద్భూమో హృదయే మాం నిధాయ చ. ఇవన్నీ ఉపచారాలు చేసిన తర్వాత మౌనాన్ని వహించి నన్ను ధ్యానించాలి. నా స్మరణ చేస్తూ ఆ మననం చేస్తూ నన్నే జపించాలి. చివరిగా ప్రీతిపూర్వకంగా ఇక్కడ ఏవైతే సువాసనలు కలిగించే కర్పూరాది ఇటువంటివన్నీ తాంబూలాలు కూడా నాకు సమర్పించాలి. నృత్యం, గానం, స్తోత్ర ఈ పాఠములు నా కొరకే చెయ్యాలి. ఆ హృదయంలో నా మనోహర మూర్తిని నిలుపుకుని అప్పుడు భూమి మీద దండములతో సాగిలపడి సాష్టాంగ ప్రణామాలు చెయ్యాలి. ఇదే మనకి శివ పురాణంలో కూడా చెప్తారు.
పూజంతా అయిపోయిన తర్వాత చివర మనం ఏదన్నా జపం గాని ఇట్లాంటివన్నీ చేయకపోతే ఆ పూజ సమాప్తి అయినట్టు కాదు అని. శిరస్యాధాయ మద్దత్తం ప్రసాదం భావనామయం పాణిభ్యామత్పదే మూర్ధ్ని గృహీత్వా భక్తి సంయుతః రక్ష మాం ఘోర సంసారాధిత్యుక్త్వా ప్రణమిత్సురిః ఉద్వాసయేద్యథా పూర్వం ప్రత్యగ్ జ్యోతిషి సంస్మరణ్. ఇలా నా అన్నీ కూడా ఇచ్చింది పరమాత్మ అన్న భావనతో, పైగా అక్కడ మళ్ళీ సమర్పించింది నేనే అయినప్పుడు కూడా అది కూడా మళ్ళీ పరమాత్మ కృప ఉంది కాబట్టి అవన్నీ సమకూర్చగలిగాము. అందుకే అది మళ్ళీ ప్రసాదంగా భావించి ఇది భగవత్ ప్రసాదము, ఆ పరమాత్మ కనికరించాడు అన్న తలంపుతో అది మళ్ళీ స్వీకరించాలి, భక్తి భావంలో ఉండాలి. ఆ చరణాలు అంటే నా చరణాన్ని అక్కడ శిరస్సు పెట్టాలి, సర్వము సమర్పించి అలా ఉండాలి త్రికరణ శుద్ధిగా. అందుకే హే ప్రభు, ఈ భయంకరమైన సంసారం నుంచి నన్ను నువ్వే రక్షించు అని పలికి నాకు నమస్కరించాలంటే రక్షించేవాడు ఉన్నాడు, నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను, ఈ భవసాగరం నుంచి అవలీలగా తీయగలిగిన వాడివి నువ్వు, లేకపోతే ఈ బంధనాల్లోనే నేను ఉండిపోతానని ఆ పరమాత్మను వేడుకోవటము. అన్నీ నమస్కారాలు అయినప్పుడు కూడా సంస్కారంతో చేసింది ఒక ఎత్తు అని ఎలా అయితే అంటారో, ఇలా నువ్వే నన్ను రక్షించు అని పలుకుతూ నమస్కరించాలి. బుద్ధిమంతులైన ఉపాసకులు ఆ ప్రతిమ ఏదైతే పరమాత్మదుందో అందులో ఆవాహనం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆవాహనం చేసిన అందులో జీవకళను తిరిగి అది నా యందు ప్రవేశపెట్టాలి, ఇలా భావిస్తూ మళ్ళీ విసర్జన చెయ్యాలి. ఏవముక్త ప్రకారేణ పూజయేద్విధివద్యది ఇహముత్ర చ సంసిద్ధిం ప్రాప్నోతి మదనుగ్రహాత్. అంటే ముందు తన హృదయ కమలమందు జీవకళను ప్రతిమయందు, అంటే ఇక్కడ ముందు ఆ ప్రతిమలో నేను ఆహ్వానించి ఇక్కడ పెడుతున్నానని, ఇదంతా విధి విధానంగా అయిపోయిన తర్వాత మళ్ళీ పునరాగమనాయచ అంటాం. అంటే ఇక్కడతో ఉపచారాలు అయిపోయినాయి స్వామి, ఇంకా మీరు మళ్ళీ మీ ప్రదేశానికి వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అలాగే ఆ జీవకళే నేను ఇక్కడ ఉన్నానన్న భావనలో ధ్యానిస్తూ ఆ తత్వాన్ని గ్రహిస్తూ ఉండాలి, ఆ తాత్పర్యంలో ఉండాలి. ఇలా వివరించిన ప్రకారం యథావిధిగా నన్ను ఎవరైతే పూజిస్తున్నారో నా అనుగ్రహం చేత వాళ్ళకి ఇహలోకంలో అలాగే పరలోకంలో సుఖం సంసిద్ధిగా లభిస్తుంది, మానవులకి తను పొందగలడు అని చెప్పాను. మద్భక్తో యది మామేవం పూజాంచైవ దిని దిని కరోతి మమ సారూప్యం ప్రాప్నోత్యేవాన సంశయః. అలాగే ఈ లోకంలో అవన్నీ లభించటమే కాకుండా ఎవరైతే నా భక్తుడు, ఆ భక్తి ఎలా అయితే పూర్ణంగా ఉన్నదో, నన్నే ప్రతిరోజు ఇలా పూజిస్తున్న వాడికి ఈ అనుమానమే లేకుండా నా సారూప్య మోక్షం తను పొంది తీరుతాడు అని. ఇదం రహస్యం పరమం చ పావనం మమేవ సాక్షాత్ కదితం సనాతనం పఠత్యజస్రం యదీవ శృణోతి యః సా సర్వపూజా ఫలభగ్ని సంశయః. ఇది చాలా రహస్యమైనది, చాలా గొప్పది, ఇది పావనుల్ని చేసేస్తుంది, అందుకే ఇది చాలా పురాతనమైనది. అంటే ఇది కొత్తగా చెప్పేది కాదు, ఇంతకు ముందు కూడా ఇది ఆచరణలో ఉన్నది, అందుకే చాలా పురాతనమైనది, నాచే స్వయంగా వివరించబడినది. దీనిని నిరంతరము అంటే ఎప్పుడు చదివినా లేక విన్నా అటువంటి వాళ్ళకి అనుమానమై లేదు, అన్ని రకాల పూజల వలన లభించే ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు సందేహం లేకుండా పొందుతారు. ఏవం పరాత్మా శ్రీరామః క్రియాయోగమనుత్తమం పుష్టః ప్రాహ స్వభక్తాయ శేషాంసాయ మహాత్మని. ఈ విధంగా పరమాత్ముడైన శ్రీరాముడు అతి ఉత్తమమైన ఈ క్రియాయోగం గురించి, ఆ పూజా విధానాన్ని గురించి ఇలా చెప్పాడు మహాత్ముడు. అలాగే శేష అంశ సంభూతుడైన తన భక్తుడైన లక్ష్మణుడు చక్కగా ఆయన వివరిస్తుంటే ఈయన కూడా అంత శ్రద్ధతో విన్నాడు. పునః ప్రాకృతావద్రామో మాయామాలంబ్య దుఃఖితః హే సీతేతి వదన్నేవ నిద్రాం లేభే కథంచన.
తర్వాత మాయా ప్రభావున్న అవలంబించిన సాధారణ మనుష్యుల్లాగా మళ్ళీ దుఃఖిస్తూ అయ్యో సీత సీత అంటూ పలుకుతూ ఆ రాత్రి అంతా కూడా అలా గడిపేశాడు. కానీ అతనికి ఎంత మాత్రము నిద్ర అన్నది రాలేదు రాముడికి. ఏతస్మినంతరే తత్ర కిష్కింధాయాం సుబుద్ధిమాన్ హనుమాన్ ప్రాహ సుగ్రీవ మేకాంతే కపినాయకం. అదే సమయంలో కిష్కింధ నగరంలో బుద్ధిమంతుడైన హనుమంతుడు వాళ్ళ రాజైన సుగ్రీవుడు ఏకాంతంలో దర్శించుకుని ఆయనతో ఇలా చెప్తున్నాడు. శృణు రాజన్ ప్రవక్ష్యామి తవైవ హితముత్తమం రామేణ తే కృతః పూర్వముపకారో హ్యనుత్తమః. ఓ రాజా, మీరు జాగ్రత్తగా వినండి. నీ మేలు కోరటానికే నేను ఉత్తమమైన మాటలు చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు రాముడి ద్వారా ఉపకారం పొంది ఉన్నావు. ఆయన ద్వారా పొంది ఉన్న కారణంగా బహుశా నువ్వు కృతజ్ఞుడని అనుకుంటారు. ఎందుకంటే నువ్వు అవి మర్చిపోయావేమో అని నాకు అనిపిస్తుంది. కృతజ్ఞావత్వయా నూనం విస్మృతః ప్రతిభాతి మే తత్కృతే నిహతో వాలి వీరస్త్రైలోక్య సమ్మతః. राज्ये प्रतिष्ठितोऽसि त्वं तारां प्राप्तोऽसि दुर्लभां स रामः पर्वतस्याग्रे భ్రాత్రా సహా వసన్ సుధిః. ఎందుకంటే నీ కొరకు ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధికెక్కిన ఆ వాలీని యుద్ధంలో అవలీలగా తొలగిచ్చేశాడు శ్రీరాముడు. ఈ విశాలమైన సంపన్నమైన కపి సామ్రాజ్యాన్ని నీకు అందేలా చేశాడు. నీకు పరమ దుర్లభ అంటే ఇది లభించేది కాదు. అటువంటిది పైగా తారను కూడా నువ్వు పొందగలిగావు. ఇవన్నీ కూడా సంభవించటానికి, ఇవన్నీ నీకు దక్కటానికి మూల కారకుడైన బుద్ధిమంతుడైన ఆ రాముడు తన తమ్ముడితో పర్వత ఆ అగ్రభాగంలో నివసిస్తూ ఉన్నాడు. త్వదగ్రామనమేకాగ్రమిక్షతి కార్యగౌరవాత్ త్వం తు వానరభావేన స్త్రీసక్తో నాభ్యబుధ్యసే. అయితే ఇక్కడ జరిగిందంతా కూడా అంత కష్టాలు నీకు తొలగిచ్చేసి అన్నీ చేశాడు. అయితే నువ్వేమో నీ రాక కోసం ఆయన అక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఈ భోగాల్లో పడిపోయావు. అలాగే ఎలా అయితే సాధారణ వానరుడు ఒక బుద్ధి ఉంటుందో భోగాల లాలసత్వంలో నువ్వు ముందు వెనక చూడకుండా తెలుసుకోకుండా మత్తులో ఉండిపోతున్నావు అని. కరోమితి ప్రతిజ్ఞాయ సీతాయాః పరిమార్గణం న కరోషి కృతజ్ఞస్వం హన్యసి వాలిభద్రుతం. సీతాదేవి యొక్క అన్వేషణ నువ్వు చేస్తానే అని ఆయనకి మాట ఇచ్చి ఉన్నావు, ప్రతిజ్ఞ చేశావు. నువ్వు దాన్ని ఇప్పుడు మర్చిపోయావు. అందుకే కృతజ్ఞుడు అయిపోతావు. వాలి లాగే నువ్వు కూడా చంపబడతావు నువ్వు అలా ఉంటే. హనుమద్వచనం శ్రుత్వా సుగ్రీవో భయవిహ్వలః ప్రత్యువాచ హనుమంతం సత్యమేవ త్వయోధితం. హనుమంతుడు ఎప్పుడైతే ఇటువంటి హితకరమైన మాటలు చెప్పాడో ఆ మాటలు విన్న సుగ్రీవుడు భయానికి లోబడిపోయి హనుమంతుడితో ఇలా చెప్తున్నాడు. ఓ హనుమా, నువ్వు చెప్పిందంతా సత్యమే. అయితే నువ్వు నాకు ఆజ్ఞగా అంటే ఇప్పుడు త్వరగా ఏదైతే తెలుసుకోవటం అన్నది అందరూ చెప్పేవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు కానీ మనం వినేదానికి సిద్ధంగా ఉంటామా అంటే లేదు, మన వికారాల కారణంగా నాకు కూడా నువ్వు కూడా చెప్పొచ్చావా అన్నట్టే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళలో ఉన్న సుగుణాలు ఏంటి అంటే అందరిలాగే కొంచెం భోగాలకి వాటికి లాలసగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళని మళ్ళీ సరి చేసుకుని మార్గాన్ని స్పష్టంగా చూడగలిగేలాగా దాన్ని మళ్ళీ అందులో మనస్సుని కూడా కుదుర్చుకుని ఆ కార్యక్రమం చెయ్యగలిగేలాగా స్థిరత్వం కలిగి ఉన్నవాళ్ళు. శీఘ్రం కురు మమాజ్ఞాం త్వం వానరాణం తరస్వీనాం సహస్రాని దశీధాని ప్రేషయాశు దిశో దశ. అందుకుని వెంటనే చెప్పింది అర్థం చేసుకున్నాడు కాబట్టి నువ్వు చెప్పింది పరమ సత్యం హనుమంత. అందుకే నా ఆజ్ఞగా త్వరగా కొంతమంది వానర వీరులందరినీ కూడా అన్ని వైపులుగా పంపించేసి ఆ వానర సేన అంతర కూడా తీసుకురమ్మని అన్నాడు. సప్తద్వీప గతాన్ సర్వాన్ వానరాననయంతు తే పక్షమధ్యే సమాయాంతు సర్వే వానర పుంగవాహ. ఈ అన్ని దిక్కులకి పంపించమని ఏవైతే సప్త ద్వీపాలు ఉన్నాయో సమస్త వానర సమూహాలని ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి రప్పించు.
పైగా వీళ్ళందరూ కూడా నా మాటగా, నా ఆజ్ఞగా ఒక పక్షం అంటే ఈ 15 రోజుల లోపల గనక ఇక్కడికి చేరుకోకపోతే ఏ పక్షమతి వర్తంతే ते వద్యామేన సంశయః ఇత్నాజ్ఞప్య హనుమంతం సుగ్రీవో గృహమావిశత్. ఒక పక్షం లోపల కాకుండా అది దాటి ఎవరైనా ఇక్కడికి వచ్చినా సరే అనుమానం లేదు, నా ద్వారా వాళ్ళు చంపబడతారు అని. ఇదంతా కూడా నా ఆజ్ఞగా వాళ్ళందరికీ చెప్పు అని సుగ్రీవుడు చెప్పాడు హనుమంతుడికి. సుగ్రీవాజ్ఞాం పురస్కృత్య హనుమాన్ మంత్రి సత్తమః తక్షణే ప్రేషయామాస హరిం దశదిశః సుధీః. బుద్ధిమంతుడైన మంత్రుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు సుగ్రీవుడు ఇట్లా ఆజ్ఞ ఇవ్వగానే తక్షణమే అన్ని వైపులుగా అందరినీ కూడా పంపించి వేశాడు. ఆఘనీత గుణసత్వాన్ వాయువేగ ప్రచారాన్ వనచరణ గణముఖ్యాన్ పర్వతాకార రూపాన్ పవనహిత కుమార ప్రేషయామాస దూతానతి రభసతరాత్మా దానమానాది దృక్తాన్. శ్రీరాముడు యొక్క కార్యసిద్ధికై ఇలా ఆరాటపడుతూ ఉన్నవాడు ఆ హనుమంతుడు. అందుకే ఆంజనేయుడు వాయుదేవుని యొక్క గారాల బిడ్డ. ఇలా అన్ని గణములు సంపదలు ఇవన్నీ కూడా చక్కగా వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ పైగా ఎందుకంటే అన్ని ప్రదేశాలకి వెళ్ళాలి, మళ్ళీ 15 రోజుల లోపల వచ్చేయాలి. బలం అన్నీ ఉన్న వాళ్ళని, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా, యోగ్యత ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా దూతలుగా అందరినీ అన్ని వైపులకి కూడా పంపించేశాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలు 4th సర్గ సంపూర్ణం.